Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. మీరంతా ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి చాలా బాగా చేసుకున్నారు అని అనుకుంటున్నాను. నేను చాలా సింపుల్గా చేసుకుంటానండి. నిత్య పూజ చేసుకొని ఒకసారి లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటాను. ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి కాబట్టి పూజ సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకుందాము అని చింతపండు నానబెట్టేసి ఉంచా. ఇందులో ఎప్పట్లాగా ఉప్పు వేయట్లేదు. ప్రతిసారి కూడా ఉప్పు చింతపండు కలిపి విగ్రహాలు చక్కగా నీట్గా తోమేసేదాన్ని అనమాట. ఇత్తడి విగ్రహాలు తోమేటప్పుడు చింతపండు నిమ్మకాయ యూజ్ చేస్తాం కదా, అందులో కొద్దిగా ఉప్పు వేస్తే ఫాస్ట్గా క్లీన్ చేయొచ్చు అండ్ షైన్ కూడా వస్తుందని అంటారు. కానీ ఉప్పు వలన ఆ షైన్ అనేది ఎక్కువగా సస్టైన్ అవ్వదన్నమాట. సో ఇవాళ ఏంటంటే ఓన్లీ చింతపండులో ఒక 30 సెకండ్స్ పాటు నానబెట్టేసి వెంటనే అదే చింతపండుతోటి స్క్రబ్ చేసేస్తున్నాను. చాలా మంచి షైన్ వచ్చింది. అసలు ఈ విగ్రహాలు ఎప్పుడూ కూడా ఇలా షైనీగా ఉండాలి అని అంటే ఇంకొక సొల్యూషన్ చెప్తానండి. కాకపోతే ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనమాట. ఇది వచ్చేసరికి ఏంటంటే నేను మీనాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు, మధురై వెళ్ళినప్పుడు ఒక చిన్న మీనాక్షి అమ్మవారి విగ్రహం కొనుక్కున్నాను. నాకు షాప్ వాళ్ళు ఇది సేల్ చేసేటప్పుడు చెప్పారనమాట, మీనాక్షి అమ్మవారి విగ్రహము గోల్డ్ కోటింగ్ వేసి ఉన్నది, చాలా బాగుంటుంది, మీకు అంతా మంచి జరుగుతుంది, తీసుకోండి అని చెప్పి నాకు సేల్ చేశారు. బట్ ఏంటంటే నేను కొద్దిగా స్కెప్టికల్గానే ఉన్నాను ఆ టైంలో. గోల్డ్ కోటింగ్ అంటున్నారు, నిజమా కాదా అని. కానీ అమౌంట్ వచ్చేసరికి ఏంటంటే బిలో 500 ఎక్కువ కూడా లేదు. సో అందుకని నాకు ఎట్లయినా సరే అమ్మవారి విగ్రహం కావాలి అని చెప్పి నేను ఇంకా అదే తీసుకున్నాను అనమాట. టు మై సర్ప్రైజ్ ఇప్పటి వరకు కూడా అసలు ఆ కోటింగ్ అనేది పోలా. నేను ఇది అరౌండ్ 2018 ఆ టైంలో కొన్నట్లున్నాను. అండ్ కాశీ వెళ్ళినప్పుడేమో అన్నపూర్ణమ్మ వారి విగ్రహం తెచ్చుకున్నాను అనమాట. అన్నపూర్ణమ్మ వారి విగ్రహానికి కూడా ఈ గోల్డ్ కోటింగ్ అనేది ఉంది, అంటే గోల్డ్ కలర్లో ఉంది. వాళ్ళు గోల్డ్ కోటింగ్ అట్లా ఏమి నాకు చెప్పలేదు, కానీ అదేమో కలర్ త్వరగా పోయింది. మీనాక్షి అమ్మవారి విగ్రహం మాత్రం కలర్ బాగా సస్టైన్ అయింది. సో ఇక్కడ నేను ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే, ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఈ విగ్రహాలకి ఇట్లా గోల్డ్ కోటింగ్ వేయించుకోవాలి అని అంటే కనుక జెన్యూన్గా ఎవరైతే చేస్తారో వాళ్ళని పట్టుకొని చక్కగా వాళ్ళతో చేయించుకొని ఒక్కసారి మనం వన్స్ ఇన్ 10 years అనుకోవచ్చు, అట్లా చేయించాము అంటే విగ్రహాలు నల్లబడకుండా ఉంటాయి. అది మెయిన్ అడ్వాంటేజ్ అని అనిపిస్తుంది. సో ఇది ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటే మీరు హ్యాపీగా గోల్డ్ కోటింగ్ వేయించుకోవచ్చు. ఐ థింక్ సిల్వర్ మీద కూడా వేస్తారనుకుంటా అండి, నాకు అంత ఐడియా లేదు, నేను అనుకుంటున్నాను. ఇత్తడి మీద మాత్రం ఖచ్చితంగా ఇదైతే వర్క్ అవుతుంది అని అనిపించింది. పూజ అల్లమరిలో మొత్తం అన్ని నీట్గా సర్దేసి పూజ కూడా చేసేసుకున్నానండి. ఒకసారి లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటాను. ఇంకా ప్రత్యేకమైన ప్రసాదాలు అట్లా ఏం పెట్టను అనమాట. సో నవరాత్రులు 9 రోజులు కూడా ఇదే ఫాలో అవుతూ ఉంటాను. అండ్ మన వ్యూవర్స్ నా పూజా రూమ్లో నేను పెట్టిన సాన గురించి చాలాసార్లు అడిగారు. నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను అండి దీని గురించి, అసలు సాన అనేది ఎందుకు పెడతారు అని. అండ్ చాలా మంచిదన్నమాట పెట్టుకుంటే. నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి 16 శుక్రవారాలు కామాక్షి విలక్ పూజ అని చేస్తున్నాను కదా, ఈ వారానికి 9 వారాలు కంప్లీట్ అయిందండి. నాతో పాటు మన వాళ్ళు కూడా చాలా మంది చేసుకుంటున్నారు, చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్తే చాలామంది అంటున్నారండి వ్లాగ్స్ మిస్ అవుతున్నాము అని చెప్పి. ర్యాండమ్గా నేను వీక్ డేస్లో షూట్ చేసినవి ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను. పొద్దున్నే 5ంటికి నిద్రలేచినప్పుడు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. చక్కగా ఒక 5 నిమిషాలు అట్లా కూర్చొని మెడిటేషన్ చేసుకొని ఆ తర్వాత గడప దగ్గర పూజ దగ్గర తుడిచేసి దేవుడు అల్వార్ అంతా క్లీన్ చేసుకొని పూజ చేసేసుకుంటాను. ఇలా డైలీ ఎందుకంటే పొద్దున్నే పూజ చేస్తుంది మా హస్బెండ్కి ఈజీగా ఉంటుంది అని చెప్పి తను ప్రతిరోజు శివాభిషేకం చేసుకుంటారనమాట. ఒక 45 minutes అట్లా పడుతుంది కదా ఆ పూజ దగ్గర అంతా క్లీన్ చేసుకొని పువ్వులు పెట్టి అన్నీ చేయాలంటే. అదే ఆ క్లీనింగ్ అదంతా కూడా పొద్దున్నే నేను చేసేసాను అనుకోండి, తనకు కొంచెం టైం సేవ్ అవుతుంది. అలాగే నేను కూడా చక్కగా పొద్దున్నే పూజ చేసుకునే సాటిస్ఫాక్షన్ కూడా నాకు ఉంటుందన్నమాట. సో అందుకని ఎట్లాగట్లా 5కి లేద్దాం అని చెప్పి 5:30కి స్టార్ట్ చేసిన దాన్ని ఇప్పుడు 5కి లెగుస్తున్నాను అనమాట. అట్లాగా మనం నెమ్మదిగా అలవాటు చేసుకుంటే ఈజీగానే లేవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే హెల్త్ సహకరించదు, లేవాలి అని అనిపించదు, డిసప్పాయింట్ అవ్వద్దు. తర్వాత ఒక వారం పోయాకో ఒక నెల పోయాకో మళ్ళీ ట్రై చేసుకోవచ్చు కదా. పొద్దున్నే ఓట్ మీల్ ప్రిపేర్ చేసేసాను. తర్వాత నేనేమో పూజ అది చేసుకొని
నేను కూడా పూజ చేసుకున్న తర్వాత వెంటనే టర్మరిక్ వాటర్ అది తాగేసి ఓట్ మీల్ ప్రిపేర్ చేసి బ్రేక్ఫాస్ట్ కానీ రెడీగా పెట్టేసా. సిద్ధు లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి కదా, సో బీన్స్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. అన్నం కలిపేస్తున్నానండి. ఇది ఫుల్గా చల్లారిన తర్వాత అప్పుడు బాక్స్ ప్యాక్ చేసాము అని అంటే మధ్యాహ్నానికి స్టీమ్ పట్టడం, వాటర్ రావటం, స్మెల్ రావటం అట్లాంటిది ఏది ఉండదు. ఇంతకు ముందులాగా 2 కర్రీస్ నేను పెట్టట్లేదండి. సిద్ధు ఒప్పుకోవట్లేదనమాట. వాడు కొంచెం పెద్దోడు అయ్యాడు కదా, సో ఏదన్నా ఒక బాక్స్లో ఒక కూరే కావాలి నాకు అని చెప్పాడు. కొన్ని రోజులు తన మాట విన్నాను అనుకోండి, తర్వాత ఇంకొన్ని రోజులు మళ్ళీ నేను నచ్చ చెప్పుకొని ఫుల్ మీల్స్ లాగా ప్యాక్ చేసేవచ్చు. దసరాకి ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, సో ఒకరోజు ఏం చేశానంటే ఫ్యాన్స్ అవన్నీ కూడా కొద్దిగా నల్లబడ్డాయి అన్నమాట. ఎడ్జెస్ దగ్గర నీట్గా క్లీన్ చేసుకొని డస్టింగ్ చేసుకొని, ఇత్తడి సామాన్లు మాత్రం కొంచెంగా బ్యాచెస్ వైజ్గా కడుగుతూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏమో కొన్ని ఈ డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ మా మేడ్కి ఇచ్చేస్తా క్లీన్ చేయడానికి. దేవుడి విగ్రహాలు అలాంటివన్నీ మాత్రం నేనే క్లీన్ చేసుకుంటాను. ఇవాళ మాత్రం ఎందుకో చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా అన్నట్టు పీతాంబరి వేసి చక్కగా ఈ పెద్దది దీపం ఉంటుంది కదా, స్టాండ్ దీపము, అది క్లీన్ చేసేసాను. ఇవాళ ఈవినింగ్ వ్లాగ్ షూట్ చేద్దాము అని అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా మార్నింగ్ రొటీన్ అది షేర్ చేస్తూ ఉంటా కదా. ఆఫ్టర్నూన్ ఒక షార్ట్ నాప్ తీసుకున్న తర్వాత సిద్ధు వచ్చాడు. వాడికి కొంచెం స్నాక్స్ అవి పెట్టేసి ఇంక ఇప్పుడు నేనేమో వాకింగ్ చేసుకుంటున్నాను. ఈలోపు మా మేడ్ వచ్చింది, తను డిషెస్ వాష్ చేసి వెళ్ళిపోయింది. భలే చల్లగా ఉందండి, చూడండి ఎంత బాగుందో. లైట్గా బ్రీజ్ వస్తుంది అనమాట. విండోస్ అవన్నీ ఓపెన్ చేసే ఉంచా, ఇంకా క్లోజ్ చేయలేదు. మస్కిటోస్ వచ్చేస్తాయి, సో అందుకని చెప్పి మేము ఆల్మోస్ట్ లైక్ 5:36 కల్లా క్లోజ్ చేసేస్తాం అనమాట. ఇవాళ కొంచెం చల్లగా ఉంది, బ్రీజ్ బాగుంది అని చెప్పి ఓపెన్ చేసి ఉంచేసాను. సో పీస్ఫుల్గా ఉంటుంది నడుస్తుంటే. ఒక వయసు వచ్చిన తర్వాత మేము కింద కూర్చోలేకపోతున్నాము, కాళ్ళు మడవడానికి రావట్లేదు, నొప్పులు వస్తున్నాయి, నడవలేకపోతున్నాము, ఎట్లెక్కలేకపోతున్నాను అని అంటూ ఉంటారు కదా. సో మనం ముందు నుంచే అనమాట, కొంచెం చిన్న వయసు నుండే ఫస్ట్లో యాక్టివ్గా ఉంటాము చిన్న వయసు అంటే, కానీ ఒక 30-35 వచ్చేసరికి ఏంటంటే మనం మర్చిపోతాం కింద కూర్చోవాలి, ఈ యాక్టివిటీ ఉండాలి అని చెప్పి. ఎందుకంటే మనకి ఎక్కువగా ఇప్పుడు సోఫాలు, చైర్స్ అవన్నీ వస్తూ ఉన్నాయి, ఎక్కువ కింద కూర్చోవడం అనేది అసలు తగ్గిపోతూ ఉందన్నమాట. అది మనం మర్చిపోకుండా డైలీ ఒక్కసారైనా సరే కింద కూర్చోవడం అలవాటు చేసుకుంటే మన కాళ్ళు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, మడవడానికి చాలా ఈజీగా వస్తాయి అన్నమాట. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ నాట్ గుడ్ అని అంటారు కదా. సో ఏది చేసినా సరే ఇంటెన్స్గా కాకుండా మోడరేట్గా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అందులో వాకింగ్ అండి, కొంతమంది చెప్తూ ఉంటారు ఎక్కువగా వాక్ చేస్తే హీల్స్ అరిగిపోతాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి అని చెప్పి. కానీ కొంతమంది కార్డియో మంచిది అంటారు. మళ్ళీ కార్డియో అనేసరికి ఇంటెన్స్ వాకింగ్, రన్నింగ్ ఇవన్నీ వస్తాయి కదా. సో ఏదేమైనా సరే అసలు మనకి ఏం కావాలనేది మనకే తెలియాలండి. మన శరీర తత్వాన్ని బట్టి, మనం ఆ డేలో ఎంత యాక్టివ్గా ఉంటున్నాం అనే దాన్ని బట్టి పొద్దున్న ఎక్సర్సైజ్ ప్లాన్ చేసుకుంటే బెటర్. కానీ ఏది చేసినా సరే ఒక 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ అట్లా ప్లాన్ చేసుకోవాలి ఇనీషియల్గా. లేటర్ పెంచుకోవచ్చు. అంత కాళ్ళ నొప్పులు ఎక్కువైపోతున్నాయి, బాగాలేదు మనకి అని అంటే తగ్గించుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు కదా. దాంతోపాటు ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే కింద కూర్చోటం వలన కాళ్ళు బాగా స్ట్రెచ్ అవుతాయి. అంటే లైక్ హ్యామ్ స్ట్రింగ్స్ అంటారు, థైస్ ఉంటాయి కదా, సో అక్కడంతా కూడా చక్కగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎప్పుడైనా మనం సడన్గా కింద కూర్చోవాల్సి వచ్చింది అనుకోండి, కంపల్సరీ ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తుంది. ఆ టైంలో సడన్గా కూర్చుంటే ఖచ్చితంగా కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. ఎందుకంటే ఒకేసారి థైస్ దగ్గర మజిల్స్, హ్యామ్ స్ట్రింగ్స్ స్ట్రెచ్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు ఎక్కువసేపు కూర్చోడానికి అవ్వదు. డైలీ ఒక 5 నిమిషాలు మనం ప్రాక్టీస్ చేసాము అని అంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉండి హాయిగా ఉంటుంది. కింద కూర్చోవటం అంటే కాళ్ళు చాపుకొని కాదండి, మళ్ళీ పద్మాసనంలో కూర్చుంటేనే మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది. అండ్ గరికపాటి వారు కూడా ఒకటి చెప్తారనమాట, మోకాళ్ళ మీద కూర్చోవాలి అని చెప్పి. ఆయనంట ఏదైనా పుస్తకాలు చెక్ చేయాలన్నా, ఏదైనా ఒకటి చూడాలి అని అన్నా సరే మోకాళ్ళ మీద కూర్చొని చూస్తూ ఉంటారంట. అది కూడా డైలీ కాసేపు చేస్తే మోకాళ్ళ నొప్పులు అనేవి రావు అని చెప్పి ఆయన ఒక ప్రవచనంలో చెప్పారు. అది నాకు గుర్తుండిపోయింది.
అప్పటి నుంచి నాకు అప్పుడప్పుడు ఏదన్నా కిందకి వంగి తీసుకోవాల్సి వచ్చింది అని అన్నప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని నీల్ డౌన్ చేసి ఆ వస్తువులు తీసుకోవడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. ఈ వాటర్ డిస్పెన్సర్ తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇందులో కొన్ని తులసాకులు కానీ లేకపోతే ఆ టైంలో ఏదైనా తమలపాకు ఉంటే అది, సో వామాకు ఉంటే అది, ఏదో ఒకటి వేసేస్తున్నాను అనమాట. దానివలన వాటర్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అండ్ ఆ లీవ్స్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా వాటర్లోకి వస్తాయి. ఫుల్గా 100% బెనిఫిట్స్ వచ్చేస్తాయి అని ఏం లేదండి, కొద్దిగా ఎంతో కొంత వస్తాయి అని చెప్పి నేను ఇట్లాగా ప్లాన్ చేసుకున్నాను. అండ్ ప్లెయిన్ వాటర్ కూడా ఒక్కొక్కసారి తాగబుద్ది కాదు. సో సమ్మర్ అయితే మనం చక్కగా కొద్దిగా ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్, లైక్ 1 or 2 డ్రాప్స్ ఆఫ్ లెమన్ పిండుకొని తాగినా సరే అది మంచి థర్స్ట్ క్వెంచర్ లాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ చలికాలంలో కొద్దిగా వర్షాకాలంలో ఏంటంటే ఇలా వామాకు, తమలపాకు లేకపోతే తులసాకులు ఇవి వేసుకొని తాగితే కొంచెం సూదింగ్గా అనిపిస్తుంది అనమాట. ఆ ఎఫెక్ట్ బాగుంటుంది, అంటే థ్రోట్లో అలా వెళ్తుంటే. అండ్ టేస్ట్ కూడా లైక్ తీర్థం తీసుకున్నట్టు అనిపిస్తుంది ఈ తులసాకులు తీసుకుంటుంటే. ఇది వచ్చేసరికి ఏంటంటే చేత్తో నలిపేసి ఆ పాట్లో వేయచ్చు, లేదంటే కనుక జస్ట్ లీవ్స్ కట్ చేసుకొని లేకపోతే యాజిస్గా అలా వేస్తే కూడా వాటర్ మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. ఈ ఆకులు వచ్చేసరికి ఏంటంటే ఎవ్రీ అదర్ డే చేంజ్ చేసేస్తాను. ఒక 2 days ఉంచుకోవచ్చు, పర్వాలేదు. అంతకన్నా ఎక్కువ ఉంటే ఏంటంటే వాటర్ పాడైపోతాయి అని అనిపిస్తుంది. క్లౌడీగా అయితే మాత్రం అవ్వదండి, బట్ ఆ లీఫ్ కలర్ మారిపోతుంది కదా, సో ఇంకా తాగబుద్ది కాదనమాట అట్లా ఉన్నప్పుడు. ఎప్పుడైనా సరే లీవ్స్ గ్రీన్గా ఉన్నప్పుడు వాటర్ బాగా తాగబుద్ది అవుతుంది. సో నేను ఈ వాటర్ డిస్పెన్సర్ తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా తులసాకులు అవి వేసుకొని తాగుతున్నా. మీ దగ్గర బాటిల్ ఉన్నా లేకపోతే బిందెలు, పాట్ ఏది ఉంటే దాంట్లో చక్కగా ఆకులు వేసుకొని తాగామంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట. అందులో బెనిఫిట్స్ ఎంతో కొంత అయితే మనకు వస్తాయి కదా. ఈ వాటర్ డిస్పెన్సర్ తీసుకున్న తర్వాత చాలామంది వ్యూవర్స్ అడిగారు అనమాట ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. ఇది నేను అమెజాన్లో తీసుకున్నానండి, నాకైతే చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి బ్రాండ్ నేమ్ అలా ఏం లేదు, బట్ ఇప్పుడు ఇది ప్రోడక్ట్ నేను తీసుకుంది అయితే అవైలబుల్ లేదండి. సిమిలర్ది నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, బట్ స్టిల్ మీరు ఇంకా సర్చ్ చేయాలి అని అనుకుంటే చాలా వెబ్సైట్స్లో అవైలబుల్ ఉంటుంది కదా. జస్ట్ మీరు గ్లాస్ వాటర్ డిస్పెన్సర్ విత్ ట్యాప్ అని టైప్ చేస్తే ఇవి చాలా వెరైటీస్ వస్తాయి అన్నమాట మనకి, డిఫరెంట్ ప్రైజెస్, లైక్ సెల్లర్ రివ్యూస్ కానీ లేకపోతే కన్జ్యూమర్ రివ్యూస్, సో ఇలాంటివి చూసి చక్కగా మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.